కొంచెం సౌండ్ పెట్టినాను. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, మరొక ప్రత్యేకమైన సందర్భం. తమ్ముడు సతీష్, చెల్లి అనుష, వారిరువురిని ప్రేమించి దేవుడిచ్చిన గర్భఫలం సహర్ష. సహర్ష ఏంటని ఆలోచించి ఒక్క క్షణం. సతీష్లో స, అనుషలో ష, మధ్యలో హ. బాగుంది, సహర్ష. ప్రియులరా, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం అనే మాట చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం. ఏదో బైబిల్ కదండి, క్రైస్తవుల గ్రంథం కదండి, అందులో ఏదో ఒకటి చెప్పాలి గనక ఆయన చెప్పాడు. వీళ్ళు గ్రుడ్డిగా బైబిల్ను నమ్మి బైబిల్లో ఉన్నవి వాస్తవాలు అనుకొని ఏదో ఆచారబద్ధంగా వెళ్ళిపోతున్నారని పరపక్షమందున్న వారు చాలామంది మన గురించి మాట్లాడతారు. బైబిలు మతం కాదు, మతం కాదు అని ఎప్పటికప్పుడు బైబిల్ తనను తాను నిరూపించుకుంటూ ఉంటుంది. దాన్ని నిరూపించేది మనమే. ముఖ్యంగా ఈ మనుషుల బ్రతుకు, జన్మ, పుట్టుక, ఈ సందర్భంలోనే అది ఆయన చేతులలో రూపుదిద్దుకున్న ఆకారమే. తల్లి గర్భంలో 270 దినాల పాటు రూపాన్ని సంతరించుకున్న ఒక జీవముందే, ప్రాణముందే, అది దేవుని చేతులలో రూపుదిద్దుకున్నదే అని మనం నమ్మడానికి నిజంగా దేవుడు ఎలాంటి ఆధారాలు పెట్టాడో మచ్చుకు 1-2 చూద్దాం. 139వ కీర్తన 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం జాగ్రత్తగా చూడండి. భక్తుడు అంటున్నాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండముగా ఉండగా ఆయన కన్నులు చూచాయి. అది మనసులో పెట్టుకోండి. పిండంగా ఉండగా ఎవరు చూడగలరు? ఈరోజు శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది. శాస్త్రం కూడా డెవలప్ అయిపోయింది. పిండంగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా చూడడం ప్రారంభించారు. అఫ్కోర్స్ మొదటి దేవుడే, ఆ తర్వాత వీళ్ళు చూస్తున్నారు. ఎలా చూస్తున్నారంటే స్కానింగ్. ఆ స్కానింగ్లో చూస్తున్నప్పుడు బిడ్డ ఆకారం, అన్ని అవయవాలు సక్రమంగా వస్తున్నాయా లేదా, ఏదన్నా లోపం ఉందా, ఒకవేళ గర్భంలో ఏమైనా కవల పిల్లలు ఉన్నారా, వారికి అన్ని అవయవాలు చక్కగా ఎదుగుతున్నాయా లేదా, ప్రతి నెల స్కానింగ్కి తీసుకెళ్తూ ఉంటారండి. అలా స్కానింగ్ చేస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వింతలు, విశేషాలు స్కానింగ్లో బయటపడుతున్నాయి. ఏంటి ఆ విశేషం అంటే, కడుపులో, అమ్మ కడుపులో, ఒక స్త్రీ కడుపులో 2 బిడ్డలు ఉన్నారు, కవలలు ఉన్నారు. ఆ కవలలు ఫైట్ చేసుకుంటున్నారట, కొట్టుకుంటున్నారు. ఒకసారి ఆ స్క్రీన్ మీద ఆ వీడియో విజువల్ చూడండి, ఆ విజువల్ ఒకసారి చూడండి. నాన్న టైం వేస్ట్ చేయకుండా త్వరగా ప్లే చేయండి. అది ఒరిజినల్ వీడియో అండి, ఒరిజినల్ వీడియో. ఏఐ వీడియో ఉంది, అది ఏటానికి కుదురుతుందా నీకు ప్లే చేయటం? వేసే ఏఐ వీడియో ఇదంటే మనకు అంత క్లారిటీ ఉండదని మరి ఆ థీమ్ని తీసుకొని మరొక వీడియో చేశారు. వీళ్ళు ఎలా ఫైట్ చేస్తున్నారో చూడండి. ఆడి ముఖాన్ని వీడు దన్నాడు, వీడి ముఖాన్ని వాడు కొడుతున్నాడు. అంటే ఆ థీమ్ చూసుకొని ఇది ఒరిజినల్, లేదు ముందు చూసినటువంటి వీడియో ఒరిజినల్. గర్భంలో ఉన్న బిడ్డలిద్దరూ ఫైట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ ఇది. బాగుంది, నమ్మాలి. ఎందుకంటే కళ్ళారా మనం స్కానింగ్ మిషన్ ద్వారా కళ్ళారా చూస్తున్నాం, ఒక నిజాన్ని తెలుసుకున్నాం. అయితే ఇప్పటికి సుమారుగా
4000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికిన ఒక తరంలో జరిగినటువంటి ఒక వాస్తవాన్ని దేవుడు రాయించాడు. అది కూడా క్రీస్తు పూర్వం 1350 ఏళ్ల క్రితం రాయించాడు. ఆదికాండము 25వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. ఆదికాండము 25వ అధ్యాయము 21, 22 వచనాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు, అప్పటి వరకు పిల్లలు లేరు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను ఇస్సాకు వేడుకొనెను. యెహోవా ఇస్సాకు ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి అయిను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు ఏం చేస్తున్నారట? ఒకనితో ఒకడు పెనుగులాడారు. ఎవరాళ్ళిద్దరు? ఏశావు, యాకోబు. ఏమండి, ఇది మనం చాలాసార్లు చదువుకొని ఉంటాం. కానీ ఎప్పుడు ఆలోచించని ఒక విషయం ఏమిటంటే, ఈరోజు స్కానింగ్ మిషన్ ద్వారా అల్ట్రా స్కానింగ్ అల్ట్రా రేస్, వాటి వలన తల్లి గర్భంలో ఆకారం ఎలా ఉందో అవి చక్కగా స్కాన్ చేసి మనకు వీడియో చూపిస్తున్నాయి. మరి ఆ రోజు స్కానింగ్ మిషన్ ఉందా? ఇప్పటికి సుమారుగా 4000 సంవత్సరాల క్రితం మాటిది. 4000 సంవత్సరాల క్రితము మరి స్కానింగ్ మిషన్ లేనప్పుడు దేవుడు ఈ మాట ఎలా చెప్పాడు? గర్భంలో 2 జనములు ఉన్నాయని చెప్పాడు. ఆ 2 జనములు అంటే ఒకటి ఏశావు, ఒకటి యాకోబు. వీళ్ళు ఎలా ఉన్నారో కూడా చెప్పాడు. ఏం చేస్తున్నారో కూడా చెప్పాడు. ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్నారట, కొట్టుకుంటున్నారు వాళ్ళు. స్కానింగ్ మిషన్ లేనప్పుడు ఈ విషయం ఎలా రాయగలిగారంటే, ఆయన కీర్తనాకారుడి ద్వారా పలికించిన మాట వాస్తవం. అదేమిటంటే, నీవు పిండముగా ఉండగా నా కనులు నన్ను చూస్తున్నాయి. గర్భవతి అయిన తర్వాత నెల స్కానింగ్కో లేదా ఇన్ని రోజులు స్కానింగ్కో రమ్మంటారు. కానీ నిన్ను డైలీ స్కానింగ్ చేసి డైరెక్ట్గా మానిటర్లో పెట్టుకున్న ఆయన ఎవరో తెలుసా? కంటిన్యూ స్కానింగ్ దేవుడు. వీళ్ళు నెల గ్యాప్ ఇస్తారండి స్కానింగ్. నెల గ్యాప్ ఇచ్చి ఈ మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే ఏం చేయలేరండి. ఇదిగో ఉదాహరణకు ఈరోజు డేట్ ఎంతండి? 15, ఆగస్టు 15. ఈరోజు స్కాన్ చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ పలానా డేట్కి రమ్మంటాడు. ఈ మధ్యలో స్కానింగ్ ఉండదు. ఆ నెక్స్ట్ నువ్వు ఆ డాక్టర్ చెప్పిన డేట్కి నువ్వు వెళ్ళేసరికి ఇప్పుడు బాగున్న పిండానికి ఇప్పుడు బాగానే ఉంది, ఈరోజు స్కానింగ్ తీస్తే బాగానే ఉంది. కానీ ఆ తర్వాత నెల రోజుల మధ్యలో ఎప్పుడైనా ఏదైనా జరిగితే తాపిగా నెల రోజుల తర్వాత స్కాన్ చేసి, అమ్మ బిడ్డకు గర్భంలో ఫలాంది బాగోలేదంటాడు. పోయినసారి స్కానింగ్ బాగుంది కదండి, ఈ లోపలనే జరిగిందమ్మా ప్రాబ్లం. మరి ఏం చేయాలి డాక్టర్ గారు? బిడ్డను తీసేయాలి, లేకపోతే పెద్ద ప్రాణానికి, వాళ్ళ డైలాగ్ అదే ఇక తర్వాత, పెద్ద ప్రాణానికి, తల్లి ప్రాణానికి ప్రమాదం అంటాడు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, నువ్వు నెలకు ఒకసారి స్కాన్ చేస్తావు. మరి రోజు చేయొచ్చుగా. రోజు చేస్తే ప్రమాదం, ఎందుకంటే నువ్వు ఉపయోగించే రేస్ చాలా ప్రమాదం. డైలీ చేయకూడదు, బిడ్డకు ప్రమాదం. కానీ నీకు ప్రమాదం లేకుండా ఎవ్రీడే నీ గర్భంలో ఎదుగుతున్న పిండాన్ని చూసిన వాడెవరు? దేవుడు. ఎందుకు చూశాడు? చదవండి, అక్కడే ఉంది. ఎందుకు చూశాడు? 16వ వచనంలో, 139 కీర్తన 16వ వచనం. ఆయన మాటలు అబద్ధం కాదని ఈరోజు శాస్త్రం నిరూపిస్తుందండి. గర్భంలో ఉన్న బిడ్డలను చూడగలిగిన శక్తి దేవుడు కొందని. అలా చూసిన దేవుడు గర్భంలో ఉన్న 2 బిడ్డలు కవలలు కొట్టుకుంటున్నారు, ఫైట్ చేసుకుంటున్నారని ఆయన చెప్పిన మాట అబద్ధం కాదని ఈరోజు స్కానింగ్ మిషన్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చేస్తున్నాయి. శారా అమ్మ 90 ఏళ్ల వయసులో గర్భవతి అయిందంటే ప్రపంచం ఏదో కథ అనుకుంది. కానీ అది ప్రపంచంలో ఈరోజు జరుగుతున్నాయి. దేవుని మాట వాస్తవం, బైబిల్ వాస్తవం. ఆయన చూశానన్నాడు. గర్భంలో ఉన్న బిడ్డలిద్దరూ వాళ్ళు పెనుగులాడుతున్నారు అన్నాడు. ఆ మాట నిజమే, ఇదేమి అతిశయోక్తి కాదు, ఇదేమి కల్పన కాదు, అదేదో అసంభవమైనది కాదు, వాస్తవం అని ఈరోజు స్కానింగ్ మిషన్లు చెప్తున్నాయి. గనుక దేవుని కన్నులు ఎప్పుడు చూసాయట? చూడండి ఒకసారి 16వ అధ్యాయము, 139, 16.
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన పుట్టినోట్లో నంబర్ ఇచ్చాడు చూడమ్మ అక్కడ. ఆ కింద ఏముంది? నా దినములలో ఒకటైనను కాకముందే నా అవయవములు దినదినము నిరూపించబడుచుండగా. దినదినము నిరూపించబడుచుండగా అంటే ఆయన ఎప్పుడు చూశాడు? నీలాగా నెలకు ఒకసారి స్కాన్ చేయలేదు. ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ అలా అబ్జర్వేషన్లో ఉంచాడు, అలా పర్యవేక్షణలో ఉంచాడు, అలా అబ్జర్వేషన్లో ఉంచాడు. ఏమంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. ఒక్క బిడ్డ కాదు కదండి, కోట్ల మంది బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గర్భవతులుగా ఉన్నారు? కోట్ల మంది, ఎంతోమంది, కోట్ల మంది లేదా లక్షల మంది. అలా వాళ్ళందరినీ చూస్తున్నాడంటే నిజంగానే ఎంత గొప్ప సంగతి అండి. పిల్లలను చూసినప్పుడు నాకు ఎక్కువ ముద్దండి పిల్లలు. కొంతమంది పిల్లలను చూసి పట్టుకోరు అసలు. మరి వాళ్ళదేమి నేచరో నాకు అర్థం కాలేదు. పిల్లల్ని ఎత్తుకోరు కొంతమంది, దగ్గర రానిరు కొంతమంది. కానీ నాకు చాలా ముద్దండి పిల్లలంటే, చాలా ఇష్టం. జాన్సన్ గారికి కూడా అంతేనండి, ఇంకా ఇష్టం. ఆయన ఇంకా మరి పిచ్చి ఆయనకి. ఎందుకు అంత ఇష్టం అంటే వాళ్ళు అపురూపమైన బహుమానాలండి. అపురూపం. ఎందుకు అపురూపం అంటారు? అది అపురూపం ఎందుకైంది? ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఏదో, ఏమండి భూమి మీద ఎక్కడ పడితే అక్కడ దొరికేదాన్ని అపురూపం అని ఎవరు అనరు. అరుదుగా దొరికేదాన్నే అపురూపం అంట. రాళ్ళు అపురూపమా, వజ్రం అపురూపమా? వజ్రం. ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. ఆ రాతిలోనే తీవ్రమైన ప్రెజర్కు గురైనప్పుడు భూమి పొరలలో పుట్టే అద్భుతమైన వజ్రం. అది రాయే, కానీ అది వజ్రమే. వజ్రం అపురూపమైనది, రాయి అపురూపమైనది కాదు. బిడ్డ అపురూపం, అపురూప బహుమానం అపురూపం. అదే టైటిల్ ఇచ్చాను, బహుమానం అపురూపం. ఎందుకు అపురూపం అయిందంటే ఇది మానవ శాస్త్రాలకు కానీ, మానవ విజ్ఞానం వల్ల కానీ, మానవునికి ఉన్న మేధస్సు వల్ల కానీ ఈ నిర్మాణాన్ని ఎవరూ చేయలేరు. మనిషికి ఈరోజు ఉన్నటువంటి ఆ మేధస్సు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే నెలకోసారి స్కాన్ చేయగలడు. స్కాన్ చేసినప్పుడు ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సరిచేయలేడు, సరికదా ఆ బిడ్డను తీసేద్దామండి అంటాడు. ఏం చేయలేడు, ఆ బిడ్డను తీసేద్దాం అంటాడు. కానీ దేవుడు 270 దినాలలో నిజంగా ఎలాంటి ఆకారం అండి, దానికి వాడినటువంటి మెటీరియల్ ఏంటి, దానికి వాడిన మెటీరియల్, చర్మం ఎలా చేశాడు, గుండె ఎలా చేశాడు, ఎముకలు ఎలా చేశాడు, నరములు ఎలా చేశాడు, కళ్ళు ఎలా చేశాడు, వెంట్రుకలు ఎలా చేశాడు, అసలు ఈ ఆకారం ఎలా చేశాడు, అది నీకు అంతు చిక్కనిది కాబట్టి అపురూపమైనదే. అపురూపం, చాలా గొప్పది, వెరీ స్పెషల్. ఏమంటే నార్మల్గా ఇచ్చేటువంటి గిఫ్ట్లు చాలా ఉంటాయి. ఒక మ్యారేజ్కి కానీ, ఒక ఫంక్షన్కి కానీ, ఓ బర్త్డేకి కానీ చాలామంది గిఫ్ట్లు తీసుకొస్తూ ఉంటారు. ఏమండి చీప్గా ఇవ్వాలంటే ఏంటి గిఫ్ట్? గిఫ్ట్ ఏంటి? ఓ ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్లు ఎక్కువైపోయి మా ఇంట్లో మేము కూడా మీటింగ్లకు వస్తే మాకు మొఖాన్ని కొట్టేది కూడా అయ్యే. అఫ్కోర్స్ ప్రేమతో ఇస్తున్నారులేండి, ఉదాహరణ చెప్తున్నాను. వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు కానీ మాకు ఎంత గొట్టయింది. గోడలకు తగిలించుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇల్లులో లేదు, అది ఫోటో స్టూడియోలో మొత్తం డిస్ప్లే పెట్టినట్టుంది. అన్నీ తీసి ఒక చోట పెట్టామండి, అన్నీ వచ్చాయి. ఎందుకు పక్కన పెట్టామంటే అది రెగ్యులర్గా అందరు ఇస్తున్నారు కనుక. అలా కాకుండా ఎప్పుడు ఎవ్వరు ఇవ్వని ఒక అరుదైనది ఏదైనా తీసుకొచ్చి ఇచ్చానుకోండి, ప్రపంచంలో ఇది చాలా అరుదుగా దొరుకుతుందని, దాన్ని అందరూ చూస్తుండగా అందరు కనబడే విధంగా ఆ షోకేసులో పెట్టి, అది కూడా అద్దాల షోకేసులో పెట్టి, అవసరమైతే దానికి స్పెషల్ లైట్ ఫోకస్ వేసి పెట్టేస్తాం. స్పెషల్గా చూసుకుంటాం, అపురూపమైన దాన్ని స్పెషల్గా చూసుకుంటాం, అంతేగా. అందుకే టైటిల్లో కూడా నేను ఏమిచ్చానంటే అపురూప బహుమానం, హ్యాండిల్ విత్ కేర్. ఫోటో ఫ్రేమ్ అందరు ఇచ్చేసేది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. కానీ అపురూపంగా ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చిస్తే అది జాగ్రత్తగా చిన్న దెబ్బ తగలకుండా దానికంటూ చుట్టూ అద్దాల్లో పెట్టి భద్రత చేసి ఉంచుతాం. అలాగే కొంతమంది అఫ్కోర్స్ పెళ్ళిలో లేకపోవచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే గిఫ్టులు వాళ్ళు పార్సిల్ పంపిస్తారు, కొరియర్ పంపిస్తారు.
కొరియర్ పంపించినప్పుడు అది విలువైన వస్తువు అనుకోండి, ఒక గాజు వస్తువు అనుకోండి, ప్యాక్ చేస్తారు కదండి, ప్యాక్ చేసి పంపిస్తారు. ఆ ప్యాకింగ్ మీద వాళ్ళు ఏం రాస్తారంటే హ్యాండిల్ విత్ కేర్. గ్లాస్ బొమ్మ ఒకటి ఉంటుంది, దాని కింద ఏం రాస్తారు, హ్యాండిల్ విత్ కేర్. అది ఎలక్ట్రానిక్ వస్తువు అనుకోండి, టీవీ లాంటిదో లేదంటే కంప్యూటర్ లాంటిదో, అదే మామూలుగా ల్యాప్టాప్ లాంటిది ఏదైనా కావచ్చు, అది కూడా పార్షియల్ వచ్చింది అనుకోండి, దాని మీద కూడా ఏం రాస్తారు, హ్యాండిల్ విత్ కేర్. అంటే విలువైన వస్తువులను జాగ్రత్తగా దెబ్బ తగలకుండా భద్రంగా చూసుకో అని అర్థం. అలా అయితే ఈ ప్రపంచంలో అరుదైన బహుమానం, అపురూపమైన బహుమానం ఏదైనా ఉంది అంటే అది దేవుడైన యెహోవా దేవుడిచ్చిన గర్భఫలం తర్వాతే. ఏ వస్తువైనా ఎవడైనా ఎలాగైనా తయారు చేయగలడు, కానీ తల్లి గర్భంలో ఎదుగుతున్న ఈ ఆకారాన్ని ఎవడు తయారు చేయలేడు, ఎవడు. అందువలన ఇది అపురూపమైనది. దీన్ని హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. హ్యాండిల్ చేయడం అంటే ఎప్పుడు మోయటం అని కాదు, దానిని జాగ్రత్తగా ఏమంటారు, పెంచాలి, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, హ్యాండిల్ చేయాలి. రైట్, ఆలోచన చేద్దాం. ఎలాగండి హ్యాండిల్ విత్ కేర్ అంటే ఎలా చేయాలి, ఎలా చేయాలి? ఇదిగో గాజు వస్తువులు కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అవి మోసేటప్పుడు, తీసుకెళ్ళేటప్పుడు, ఇంట్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఆ గడపలకో లేదంటే ఆ కార్నర్లకో మూలలో తగిలేస్తే ఏమైపోతాయి, అవి విరిగిపోవడం, పగిలిపోవడం. చాలా జాగ్రత్తగా తీసుకెళ్తారు, దెబ్బ తగలకుండా చూసుకోవడం, హ్యాండిల్ విత్ కేర్. అయితే దేవుడిచ్చిన ఈ గర్భఫలం విషయంలో హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటో తెలుసా? సామెతల గ్రంథం. దేవుడిచ్చిన ఈ గర్భఫలం హ్యాండిల్ విత్ కేర్, జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏంటో ఇక్కడ రాయబడింది చూడండి. హ్యాండిల్ విత్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. అమ్మా, సామెతల గ్రంథం తల్లి, సామెతల గ్రంథం 13:12 చదువుతున్నట్లున్నావు నువ్వు. 24వ వచనం. బెత్తము వాడని వాడు ఏం వాడాలట? బెత్తం ఎందుకు వాడతారండి? బెత్తం ఎందుకు వాడతారు? స్పూన్ ఎందుకు వాడతారంటే తెలుసు, పెన్ ఎందుకు వాడతారంటే తెలుసు, సెల్ ఎందుకు వాడతారంటే తెలుసు, బెత్తం ఎందుకు వాడతారు అంతే. పిల్లలకు అర్థమైపోద్ది. అప్పుడప్పుడు మా పిల్లల డాడీ వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురండి అంటే బెత్తం తెస్తానంటాను. వద్దు డాడీ అనేవాళ్ళు. బెత్తం ఎందుకు వాళ్ళకి తెలుసు. అప్పుడప్పుడు ఏం వాడాలి? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. అదేంటండి? దెబ్బ తగలకుండా చూసుకోవాలి కదా. అపురూపమైన బహుమానాన్ని ఎలా చూసుకోవాలి? దెబ్బ తగలకుండా. అది నీ వస్తువులు, కానీ దేవుడిచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మొదటి స్టెప్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా చూసుకోవడంలో మొదటి స్టెప్ ఏంటో తెలుసా? బెత్తము వాడు. ఒకవేళ నువ్వు బెత్తం వాడలేదనుకో, నువ్వేమైపోతావు తెలుసా? ఎవరికి విరోధి నువ్వు? నీ కుమారునికే విరోధివి. అదే అధ్యాయంలో మొదటి వచనం కూడా చూడండి. అదే అధ్యాయంలో తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? తండ్రి శిక్షించిన కుమారుడు బెత్తం వాడితే వాడి తర్వాత వాడి భవిష్యత్తు, వాడి ఫ్యూచర్ ఏంటి? జ్ఞానం. బెత్తము వాడితే వాడిని శిక్షిస్తే వాడి ఫ్యూచర్ ఏంటంటే జ్ఞానం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఒకవేళ బెత్తం వాడితే వాడి జ్ఞానం సంపాదించుకుంటాడు. అలాగే 23వ అధ్యాయం చూద్దామా. 23వ అధ్యాయము మరి 13, 14 వచనాలు చూడండి. 23వ అధ్యాయం 13, 14 వచనాలు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. నీ బాలుర్ని శిక్షించుట మానుకొనకు. శిక్షించటం మానద్దు, శిక్ష వేయి. నీ బాలుని శిక్షించుట మానుకొనవద్దు. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. ఏంటి? బెత్తంతో కొడితే చావడా? బెత్తంతో కొడితే చస్తాడు అనడం లేదు. బెత్తముతో కొడితేనే చావడం.
బెత్తంతో కొట్టకపోతే చస్తాడు, బెత్తంతో కొడితేనే చావడు. అదేంటండి బెత్తం వాడమంటున్నాడు? ఇదా హ్యాండిల్ విత్ కేర్ అంటే? జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అంటే ఇదా? జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం ఇది అక్షరాలు అయితే. మీ గర్భాన పుట్టిన పిల్లలను జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అంటే ఏంటో తెలుసా? నా కూతురునండి ఒక్క దెబ్బ కొట్టకుండా పెంచుతున్నానండి. నువ్వు నీ కూతురికి శత్రువువి, దుష్మన్. నువ్వు పెద్ద దుష్మన్. ఎవరికో కదా, నీ కూతురికి, నీ బిడ్డకే, నీ కుమారుడికే. ఎందుకు ఇంతలా చెప్తున్నాడండి? ఏమన్నాడు? బెత్తం మళ్ళీ చదవండి. తన కుమారుని, నీ కుమారుని, నీ బాలుని శిక్షించడం మానుకోవద్దు. బెత్తంతో వాడిని కొట్టిన ఎడల వాడు చావుకుండును, బెత్తంతో వాడిని కొట్టిన ఎడల అది పాతాళమునకు పోకుండా. అక్కడ ఉందండి లింక్. చావడం అంటే ఏమంటే బెత్తంతో కొట్టినంత మాత్రం చావకుండా ఉంటారా? చావు ఎవరికైనా వస్తుంది కదా, మరణం అందరికీ వస్తుంది కదా. మీరేంటో బెత్తంతో కొడితే చావడం అంటున్నారు? ఎస్, నిజమైన చావు, అసలైన చావు, రెండవ మరణంగా పిలువబడింది. ఏంటది? పాతాళం. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే వాళ్ళకి రంగు తగ్గకుండా చూసుకోవడం కాదండి. కొంతమంది పిల్లల్ని బాగా చూసుకోవడం అంటే చుట్టాలు ఉంటారు, పనికి మాలిన చుట్టాలు ఉంటారు. రాగానే వచ్చి చేసే కామెంట్ ఏంటి తెలుసా? ఏందమ్మా పిల్లలు తగ్గిపోయారు, ఏందమ్మా పాప రంగు తగ్గింది సహర్ష. అంటే నువ్వు పిల్లలు బాగా చూసుకోవట్లేదా? ఏంటి పిల్లలకు జలుబు చేసింది? జాగ్రత్తగా చూసుకోకపోవడం అంటే రంగు తగ్గడము, జాగ్రత్తగా చూసుకోకపోవడం అంటే వచ్చి నీ బొగ్గలు తగ్గకుండా చూసుకోవడము, జాగ్రత్తగా చూసుకోవడం అంటే చిన్న చిన్న జలుబు లాంటివి చేయాలండి. జలుబు లాంటివి చేయాలి. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి జ్వరం, జలుబులు ఇలాంటివి అప్పుడప్పుడు వస్తుండాలి. వాళ్ళల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది యాక్టివేట్ అవ్వాలంటే వాళ్ళకి చిన్న చిన్న జ్వరాలు రావాలి, చిన్న చిన్న జబ్బులు అంటే చిన్న చిన్న జ్వరం, జలుబు ఇలాంటివి అనమాట. గనుక జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ అంటే రంగు తగ్గకుండాను, చిన్న జ్వరం రాకుండాను చూసుకోవడం కాదు. వారి ఆత్మ పాతాళానికి వెళ్లకుండా హ్యాండిల్ విత్ కేర్. నువ్వు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఒకవేళ నువ్వు బెత్తంతో శిక్షించకపోతే వాడు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? పాతాళానికి దిగిపోతాడు. పిల్లల మీద మీ బాధ్యత ఏంటో తెలుసా? లోకం ఎవరు చెప్పలేదండి. లోకం చెప్పింది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించు, అది నీ బాధ్యత. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయి, అది నీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చేంత వరకు నువ్వు కష్టపడు, కావాలంటే లంచాలు పెట్టు, దానికోసం నువ్వు అప్పులు పాలవు, ఉన్నవన్నీ అమ్ముకో. ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు అంటే ఉద్దేశంలో నుండి వాడు మంచి లక్షల రూపాయల శాలరీతో జాబులో సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత పిల్లలకు మంచి సంబంధాలు అంటే క్యారెక్టర్ గురించి కాదండి, అది కూడా డబ్బే. వీళ్ళ దృష్టిలో మంచి అంటే అంత డబ్బే. మంచి సంబంధం చూడడం, అమెరికా సంబంధం చూడడం. ఎందుకంటే అమ్మాయి ఇక్కడ ఉండి దగ్గరుండి చచ్చిపోతే కుదరదు, అమెరికాలో వెళ్ళి శవం కూడా దక్కకుండా అక్కడ చచ్చిపోవాలి. అది మన టార్గెట్. జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఏమంటే మీ బాధ్యత అంటే ఈ భూమి మీద వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటమో, చదువులు చెప్పించటమో, ఉద్యోగాలు చేయటమో కాదు. అసలు బాధ్యత అది కాదు, అది సెకండరీ. మొదటి బాధ్యత వీడి ఆత్మను పాతాళానికి వెళ్లకుండా కాపాడాలి. అది దేవుడు మీకు పెట్టిన బాధ్యత. అలా మీరు హ్యాండిల్ విత్ కేర్, పాతాళానికి పోకుండా మీరు భద్రపరిచేది. మా పిల్లల్ని దగ్గర పెట్టుకోండి అంటూ ఉంటాం అప్పుడప్పుడు మేము మీటింగ్లో. ఎందుకంటే మా ప్రసంగాలకి మంత్రముగ్ధులైపోయి తల్లులంతా జాగ్రత్తగా వింటుంటారు. ఈలోగా ఈ రోడ్డు మీదకి వెళ్తాడు. చూసారా? ప్రమాదం బారిన పడకుండా మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. పాతాళం బారిన పడకుండా మీ పిల్లల్ని మీరు ఏం చేయాలి? కాపాడుకోండి, భద్రపరచండి. హ్యాండిల్ విత్ కేర్, భద్రం చేసుకోండి. భద్రం చేయడం అంటే బెత్తం వాడడమే. బెత్తం వాడడానికి దానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎందుకు బెత్తం వాడమంటున్నాడు చెప్తున్నాడు. బాలుని హృదయంలో మూఢత్వం ఎలా పుడుతుంది? స్వాభావికంగా మూఢత్వం తెలుసుగా, మూర్ఖత్వం. ఒక వీడియో వేస్తానండి నాన్న, సిద్ధంగా ఉంచు.
ఒక ఆడపిల్ల వెళుతుంది. వీడు వాడు బాలుడే, అంటే వనంలోకి వచ్చేసి కుర్రోడేం కాదు, బాలుడే. ఆ అమ్మాయి అలా వెళుతుంటే వెనకాల వెళ్ళి ఎగిరితంతున్నాడండి, ఎగిరితంతున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చూడండి నాన్న, ప్లే చేయమ్మా, టైం వేస్ట్ చేయకుండా. అదిగోండి, చూసారా ఊపిరి. ఆ పాప వెళ్తుంటే వీడికేం పోయే రోగం అండి. అమ్మ బాబు అలా పెంచారండి. ఆడికి 15 సంవత్సరాలు కూడా ఉండు. ఇప్పుడు చదవండి, బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. నిజమేనా? నిజమే. మూర్ఖత్వం అది. ఏంటి ఏంటి పని? అమ్మాయి అన్న అందవండి ఉందా? పోని పగేమన్నా ఉందా? చూసా, వెళ్ళిపోయి అమ్మాయిని ఎగిరి తన్నేస్తున్నాడు. మరి తర్వాత మాట ఏముంది ఇక్కడ? శిక్షాదండం. మరి ఇది కూడా నిజమో కాదో చూడాలిగా నెక్స్ట్ వీడియో అయినా. శిక్షాదండం వాడిలో మూఢత్వాన్ని తోలేసిందో లేదో చూద్దరు కానీ. నెక్స్ట్ అడగదు, నెక్స్ట్ వీడియో, వేరే వీడియో, సబ్జెక్ట్ కంటెంట్ చూడరా. అది శిక్షాదండం వాడికి మూఢత్వాన్ని తోలేసింది. మామూలు శిక్షాదండం కాదు, ఎంత ఉంటుందా శిక్షాదండం, అది కూడా పోలీసుల దగ్గర ఉంటుంది. మామూలుగా పడలేదు అయ్యగారికి, తీసుకెళ్ళండి కట్టేశారా. ఇదేదో ముందు చేసి ఉంటే, అమ్మా నాన్న కొట్టుంటే, అమ్మ బాబు కొట్టుంటే ఆడి పరిస్థితి అట్లా ఉండేది కాదు. బైబిల్ ప్రతి క్షణం మనిషి అజ్ఞానాన్ని బయటపెడుతూ తన గొప్పతనాన్ని రోజు రోజుకి నిరూపించుకొని ఆకాశ శిఖరాల ఊరేగుతూనే ఉంది బైబిల్. అది మన గ్రంథం, అది మన గొప్పతనం, మన గ్రంథం యొక్క గొప్పతనం. తల్లిదండ్రులారా, పిల్లలు చిన్న తప్పు చేయగానే అమ్మా నాన్న కొంచెం చెప్పట్లేదండి, మురుసుకుంటున్నారు. మా వాడు చూసావా ఏం చేస్తున్నాడు? మా అమ్మను కొడుతున్నాడు. నాయనమ్మను కొడుతుంటే నీకు కోపం రావట్లేదా? మీ అమ్మను కొడుతుంటే కోపం రావట్లేదా? వాడు చిన్ని చేతులతో మా నాయనమ్మని వెళ్ళి ఇలా కొడుతుంటే వీడికి ఎంత సరదాగా ఉందంటే అలా చూస్తూ ఊరుకున్నాడు. వాడేమనుకుంటాడు, నేను మా అమ్మమ్మని యొక్క కిక్కిస్తే అమ్మమ్మలాగి ముద్దు పెట్టుకుంటుంది, నాన్న ముద్దు పెట్టుకుంటున్నాడు, అమ్మ ముద్దు పెట్టుకుంటుంది, అందరూ ముద్దు పెట్టుకుంటున్నారు కనుక రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని ఎవరినైనా ఎగిరితనొచ్చు, వాళ్ళు కూడా ముద్దు పెట్టుకుంటారు అనుకున్నాడు. పోలీసులు పెట్టారు ముద్దు, గుద్దు మీద గుద్దు అంతే. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది, శిక్షాదండం. పిల్లలు కొంతమంది అండి బూతులు మాట్లాడుతుంటే కొంతమంది తల్లిదండ్రులు మావాడు మగోడైపోయాడు. చెడగొట్టేదే వీళ్ళు. ఎవరు? తల్లిదండ్రులు, పెద్దోళ్ళు. నేను చూశానండి, స్వయంగా చూసినవే చెప్తున్నాను. బిడ్డ పుట్టింది, ఆడపిల్ల ఇంతే ఉంది, అప్పుడే పుట్టింది చెల్లికి. బిడ్డ పుట్టింది, ఈలోగా అన్నయ్య ఫ్యామిలీతో వచ్చాడు ఆ బిడ్డను చూడడానికి. అన్నయ్యకి ఎంత కొడుకున్నాడు, వాడికి అంతా 3 ఏళ్ళు లేవు. ఆయన తీసుకొని వస్తే ఒక ఆవిడ అంటది, అరే నీ పెళ్ళంరా, అది ఇప్పుడే పుట్టింది, ఎంత ఉంది, ఈడెంతే ఉన్నాడు, పెళ్ళం అంటే ఏంటో తెలీదు. ఈ పంది చెబుతుంది నీ పెళ్ళంరా అని. లేరా అండి ఇలాంటి వాళ్ళు? దుర్మార్గులు ఉన్నారు. మీ పిల్లల్ని పక్కింటి ఆంటీ దగ్గర కూడా పంపకండి. ఆడపిల్లే కదా, ఆవిడ ఆడమనిషే కదా అని పంపారా మీ కొంప కొల్లేరే. ఎందుకంటే సామాన్యమైంది కాదు, నేర్పకూడని భయంకరమైన బూతులు మాట్లాడుద్ది. ఎందుకంటే తన కూతురు కాదుగా. ఎలాంటి బూతు పనులు చేస్తారో తెలుసా? చెడగొట్టేది వీళ్ళే. వాడు అలా ఆడపిల్లల్ని ఎగిరి తంతున్నాడు అని దానికి కారణం వాడిని కాదు, కట్టేయాల్సింది. వాళ్ళ అమ్మ నాన్న లాక్కొచ్చి కరెంట్ స్తంభానికి కట్టేయాలి, కొరడాలతో కొట్టాలి వాడిని అలా పెంచినందుకు. ఏమండి? అలాగే 26వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 29 చూద్దాం నేరుగా. 29వ అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము
15 నుంచి చదువుదామా? 15 నుంచి చదువుదాం. బెత్తమును గద్దింపును ఏం కలుగు చేస్తాయి? బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగు చేస్తాయి. జ్ఞానం. అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తెస్తాడు? అవమానం. వాడిని తీసుకెళ్ళి ఈడ్చి ఆ స్తంభానికి కట్టేసి వాడిని కొడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తే తలంచుకోవాలి. ఊరందరి ముందు తల వంచుకోవాలి. ఊరందరి ముందు. ఎలా ఎలా మాట్లాడుతున్నాడు చదవండి. బెత్తము గద్దింపును జ్ఞానము కలగజేయను అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెస్తాడు. 22:7 చూడండి. 22:7 సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించు. వాడు పెద్దవాడైన తర్వాత దానిలో నుండి తొలగిపోడు. నేర్పించు. హ్యాండిల్ విత్ కేర్ అంటే తెలుసు. బెత్తం తీసుకో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి, ఎవడెవడు ఎలా ఉన్నాడు, ఎవడెవడు ఎంత సైకోనో, ఆడి పిల్లవాడైన వాడి హృదయం అంతా ఎంత మూర్ఖత్వం నిండి ఉందో సోషల్ మీడియా వచ్చాక చూస్తుంటే కళ్ళు పచ్చబడుతున్నాయండి. సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కడి వికారం బయటపడుతుంది. ఒకడు అలా వెళ్ళే ట్రైన్ నుంచి దిగి ప్లాట్ఫామ్ మీద కాసేపు పరిగెత్తి మళ్ళీ ఎగిరి దాంట్లోకి ఎక్కుతున్నాడు. వాడి వయసు ఎంత అంటే 13 ఏళ్ళు లేవు. చిన్నగా స్లిప్ అయిపోతే ముక్కలు మిగులుతాయా? బాడీ వాళ్ళు కనిపెంచామన్నారు. కనిపెంచిన దాన్ని భద్రం చేసుకోవా? గాలికి వదిలేస్తావా? కని పెంచామని చెప్పుకుంటున్న తల్లిదండ్రులరా, వాడు గనక ట్రైన్ కిందకి వెళ్ళిపోతే మొక్కలైపోయి పీస్ అయిపోతే మీరు పెంచుకున్న గారాబాల బిడ్డ ఉండడుగా, కనపడ్డగా. మరి భద్రం చేసుకోవా? పెంచడమే కానీ భద్రం చేసుకోవా? ఇక్కడ భద్రం చేసుకోవాలి. అలాగే పాతాళానికి వెళ్లకుండా వాడి ఆత్మను మీరేం చేయాలి? కాపాడాలి. నీ బాలుని శిక్షించుట మానుకొనకుము. బాలుని శిక్షించుట మానుకొనకుము. 23వ అధ్యాయం చదువుతున్నాను నేను. 23వ అధ్యాయంలో చదువుతున్నాను. నీ బాలుని శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాడిని శిక్షించిన యెడల వాడు చావకుండా ఉంటాడు. ఏమండి, కెప్టెన్ అజహరుద్దీన్ మీ అందరికీ తెలుసు. కెప్టెన్ అజహరుద్దీన్ ఎవరో ఒక క్రికెటర్ అండి, ఆల్రౌండర్ అండి, మన టీంకి కెప్టెన్ అండి. అతనికి 2 కొడుకులండి. వాళ్ళల్లో చిన్న కొడుకు, ఇప్పుడు కాదండి, ఇది సుమారుగా 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. చిన్న కొడుకు, నాన్న నాకు పలానా బైక్, స్పోర్ట్స్ బైక్, ఫారిన్ బైక్, అది దాని స్పీడ్కి మన ఇండియన్ రోడ్స్ సరిపోవు. రోడ్లు వేసే విధానం ఉంటుంది. స్పీడ్గా వెళ్ళే వెహికల్ కోసం స్ట్రైట్ రోడ్డు ఉండాలండి. మీ రోడ్లాగే ఇక్కడి నుంచి ఇక్కడ టర్నింగ్, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ టర్నింగ్, పాము మెలికలు మన రోడ్లన్నీ పొలాల్లో. ఈ రోడ్లు స్పీడ్ వెహికల్కి పనికిరావు. ఎంత స్పీడ్ వెళ్ళాలి? 20-40 లోపు వెళ్ళాలి. ఈ స్పీడ్కి 120 కొట్టాడు అనుకోండి, ఇంకంతే. ఇది ఇక్కడ ఉండడు, బైక్ మాత్రమే ఉంటుంది. ఆడు పాతాళంలో ఉంటాడు ఒకేసారి. బాడీ ఎక్కడో కొట్టి ఉంటుందిలేండి, క్షణంలో వెళ్ళిపోతాడు వాడు. ఇండియన్ రోడ్స్ అప్పటికి ఆ స్పీడ్ వెహికల్స్కి అనుకూలంగా లేవు. ఎందుకంటే మన వాళ్ళు ఏమంటే ఎవడదైనా స్థలం వచ్చిందనుకోండి, ఆ పక్కన తప్పించి ఇటు నుంచి వెళ్తాడు, మళ్ళీ అక్కడ ఏదైనా వచ్చిందని తప్పించి అటు నుంచి వెళ్తాడు. హైవే అయినా అలాగే ఉంటుంది. అది ఫారిన్లో అయితే ఓకే. కొడుకు అడిగాడు, ఫారిన్ బైక్ అడిగాడు, కొడుకు అడిగాడు కనుక కొనివ్వాలి. ఎందుకంటే నేనెవరో ఇండియన్ కెప్టెన్ని, నేనెవరో ఇంత కోటీశ్వరుణ్ణి. ఆఫ్టర్ ఆల్ నా కొడుకు బైక్ అడిగితే నేను కొనివ్వకపోతే నా ఇజ్జత్ ఏం కావాలి, స్టేటస్ ఏం కావాలి, నా పరువు ఏం కావాలి, ఇలా అనుకున్నాడండి. అనుకొని బైక్ కొనిచ్చాడు. ఆ బైక్ తీసుకొని వాడు హైదరాబాద్ అవుట్కట్స్లో రై వయసు కదండి, 15 ఏళ్ళు 16 ఏళ్ళు వాడిది. రై అని వెళుతూ స్పీడ్ 120 దాటేసి 150 దగ్గర ఉన్నాడేమో. స్కిడ్ అయిపోయి వెళ్ళి డివైడర్ కొడితే ఈ తల పగిలి మెదడు బయటకు వచ్చేసింది. అప్పుడు అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ అన్న మాట ఏంటో తెలుసా? నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
నేను కెప్టెన్గా సక్సెస్ అయ్యాను, కానీ ఒక ఫాదర్గా నేను ఫెయిల్ అయిపోయాను. ఒక ఫాదర్గా నేను ఫెయిల్ అయ్యాను. నా బహుమానాన్ని నేను భద్రపరచుకోలేకపోయాను, హ్యాండిల్ విత్ కేర్ చేయలేకపోయాను, భద్రపరచుకోలేకపోయాను. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితులు ఏంటి? మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? అల్లుడు ఒక మాట అనగానే వెళ్ళిపోతారు, అమ్మాయి అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోతారు. నా కూతుర్ని ఒక్క మాట అనకుండా పెంచావు, నువ్వెవరు అనడానికి? నువ్వు అలా పెంచావు కనుక అక్కడ అత్త మాట వినదు, అత్తమామల మాట వినదు, ఎవరి మాట వినదు. ఒక మాట నీ కూతురు అని ఉంటే కష్టం తెలియాలండి, పిల్లలకు కష్టం తెలియాలి, బాధ తెలియాలి, శ్రమ తెలియాలి. అవేవి తెలియకుండా పెద్ద గొప్పేం కాదు, అవి తెలియాలి. అప్పుడే వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. బాధ తెలియకుండా ఏమండి గూట్లో పక్షిలాగే పెట్టి 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 ఆ గూట్లోనే దాస్తే పక్షి ఏమవుతుంది? దానికి ఎగరటం రాదు, ముందు వదలాలి బయటికి. దాన్ని అలాగే ఉంచితే బయటికి వెళ్తే కూడా తోస్తున్నా ఇట్లానే నడుస్తూ ఉంటుంది. పక్షి ఏం చేస్తుందంటే పొడిచి పొడిచి ఆ గూట్లో నుంచి నెట్టేస్తుంది. నెట్టేసినప్పుడు ఆ చెట్టు మీద నుండి పడతా ఏం చేయాలి అర్థం కాక అప్పుడు అవి రెక్కలు చూపుతాయి, అలా ఎగరడం నేర్చుకుంటాయి. అలా కాకుండా తల్లి పక్షి అలా తీసుకురావడం పెట్టడం, తీసుకురావడం పెట్టడం, తీసుకురావడం పెట్టడం. ఏమండి ఇలాగా ఏమంటారు వాటిని, ఇంత దున్నపోతులాగా అయ్యాక కూడా అవి అలాగే కూర్చుంటాయి. ఎందుకంటే వాటికి ఏం తెలుసు, అమ్మ తెస్తుంది మేము తినాలి, ఇదే కాబోలనుకుంటుంది. అలా కాకుండా దానికి రెక్కలు రావటం, పక్షి గమనించి దాన్ని పొడిచి 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 బాధ. ఇప్పుడు దాకా అమ్మాయి పెట్టిన అమ్మాయి పొడుస్తుంటే ఆ బాధకు లేచి బయటికి దూకేస్తాయి. ఇక నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోతుంది, ఎగరడం నేర్చుకుంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక తల్లి కలిపి ముద్దలు పెడుతుంది కూతురికి. ఏదైనా చరణకోలు ఉంటే బాగుండు అనుకున్నాను. ఇంటర్మీడియటా? ఇంటర్కి వచ్చాక ముద్దలు కలిపి పెడతావా? సరే కాలేజీ టైం అయిపోయింది అడావిడి కంటే పర్వాలేదు, తీరిగ్గా ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే అంత గొప్ప తల్లి అనిపించుకోవాలనే? అమ్మో కూతురుని చూడండి ఎంత బాగా పెంచుకుంటుంది అనుకోవాలనే? అది బాగా పెంచడం కాదు, సోమరులను చేయడం. ఇక అనుక్షణం మీ పిల్లలను మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పిల్లలకు ప్రత్యేకంగా సెల్ ఫోన్లు ఇచ్చి ఎలా తయారైంది చూడండి సమాజం. పిల్లలకి సపరేట్గా సెల్ ఫోన్లు ఇస్తున్నారు, వాళ్ళు సొంత పాస్వర్డ్ పెట్టుకుంటే తల్లిదండ్రులు అడగటం లేదు. అంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళదట. వ్యక్తిగత స్వేచ్ఛ. భారతదేశానికి స్వేచ్ఛ వచ్చిందంటే పర్లేదు, కానీ మనుషులకు అంత స్వేచ్ఛ మంచిది కాదు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్ని విషయంలో మంచిది కాదు. నీ వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువ కాకూడదు, అదంత మంచిది కాదు. పిల్లలకి అసలు ఇవ్వకండి. ఇది తెలిసిన గవర్నమెంట్, పిల్లల యొక్క సైకాలజీ తెలిసిన గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? మన గవర్నమెంట్ టీచర్ గారు సురేష్ గారు ఉన్నారు. 14 ఏళ్ల లోపు పిల్లలకు నిర్బంధ విద్య అంటే ఏంటి? అడిగి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి స్కూల్లో వేసి పాఠాలు చెప్పండి. ప్రతి వాడికి చదివే హక్కు ఉంది, చదవాలి. వాడు రానన్నా ఇడ్చుకురండి, వాళ్ళ తల్లిదండ్రులు పంపనన్నా ఇడ్చుకురండి, కేసు పెట్టేయండి. అంటే ఆ 14 ఏళ్ల వరకు వాళ్ళ అభిప్రాయాలు అడక్కండి. కానీ ఇప్పుడు సమాజం అంటే తయారైంది, ఆడు ఎంత ఉండడు, కరెక్ట్గా స్కేల్ అంత ఎత్తుండడు. షాపింగ్కి తీసుకెళ్తే మమ్మీ నాకు ఇది వద్దు, ఇది కాదు, ఇది ఆడికి కాదు, బుద్ధి లేని తెలకలేదు. మా నాన్న ఏం చేసేవాడు తెలుసండి? 2 జతలు, ఒకటి ఉతుక్కోవడం, ఒకటి ఆరేసుకోవడం, మళ్ళీ తెల్లాలి స్కూల్కి ఉతుక్కున్న తీసుకెళ్ళడం, సాయంత్రం రావడం దీన్ని ఉతుక్కోవడం. తీసుకెళ్తే ఆయన ఇచ్చేటువంటి, ఆయన ఏదైతే సెలెక్ట్ చేశాడో అది వేసుకోవడమే. మా పిల్లల తరం వచ్చింది, మా దుంప తెగుతుంది వాళ్ళు అడిగేటికి. అంటే ఆ విషయంలో మేము కూడా పొరపాటు చేసాం. అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్న ఇద్దరికి ఒకటే కలర్ తెచ్చి ఇద్దరు జంట కోడిలా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఈ పిల్లలిద్దరికి కూడా ఒకటే డ్రెస్ తీసుకొచ్చి కుట్టించేసి ఎందుకు ఇవ్వలేదని అంటే నేను తప్పు చేశాను. నాకు అప్పుడు అర్థమైంది, మనం వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి మనమే ఆప్షన్ ఇచ్చాం. 14 ఏళ్ల లోపు వాళ్ళ అభిప్రాయాలకు విలువలు ఇవ్వకండి. మీరు నేర్పండి. ఎందుకంటే బాలుడి హృదయంలో స్వాభావికంగా ఏం పుడుతుంది? మంచి పుట్టదండి.
మూఢత్వం. ఎందుకు మూఢత్వమే పుడుతుంది? చుట్టూ ఉన్న సమాజం మూఢ సమాజం గనక. చుట్టూ ఉన్న సమాజం మూఢ సమాజం. మీ పిల్లలను మంచివాళ్ళుగా పెంచాలనుకుంటున్నారా? గొప్పవాళ్ళుగా పెంచాలనుకుంటున్నారా? వాళ్ళు పరలోకానికి నిజంగా వారసులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు, భద్రపరుస్తున్నారు. తెలంగాణలో ఒక తల్లి వచ్చి, నేను ఆ మాట చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు కానీ చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఒక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆమె పెట్టిన కేసుకు మైండ్ పోయి పోలీసు వాళ్ళు ఏమైనా మీడియాను కూడా పిలిచారు. ఆ మీడియా వాళ్ళు వచ్చి ఆమెను అడుగుతున్నారు, ఎందుకమ్మా కొడుకు మీద కేసు పెట్టావు? ఆ విజువల్లో కనబడుతుంది, వాడు ఆటోలో కాళ్ళు చేతులు కట్టేయబడి ఏదో అప్పుడప్పుడు కొంతమంది పందిని తీసుకెళ్తుంటారు. ఏం పందిని? అట్లా కాళ్ళు చేతులు కట్టేసి వాడిని పందిని పడేసినట్టు పడేస్తే ఈ తల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ కాలుతో తల మెడ మీద తన్ని, నా కొడుకుని చంపేయండి, నా కొడుకుని చంపేయండి, నా కొడుకుని చంపేయండి అంటుంది. సొంత తల్లి సొంత కొడుకుని చంపేయమని ఎందుకు అంటుందంటే, అయ్యా ఏం చెప్పను, వాడు నాతోనే పండుకోవాలనుకుంటున్నాడు. అసలు ఆ మాట నేను చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. పాల్వంచి అంటది, నిజంగా ఎగిరి కాలుతో తంతుంది, ఈయన చంపేయండి, ఈడు బ్రతకూడదు. దేవుణ్ణి అడిగితే ఏమంటాడు తెలుసా? ముందు ఆడిని కాదు నిన్ను దన్నాలంటాడు. ఏమండి, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అడ్డాలనాడే పిల్లలు గడ్డాలనాడు పిల్లలు కాదని సింపుల్గా వాళ్ళ మీద తోసేసి తప్పించుకుంటున్న తల్లిదండ్రులారా, వాడు అలా తయారవడానికి కారణం నువ్వే. దేవుడు సంవత్సర కాలం నీ గుండెల మీదే పెట్టాడు, వాడికి నడిచే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక కోడిపిల్ల ఏమండి అలా గుడ్డు పగలు కొట్టుకుని బయటకు రాగానే కిస్ 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 అంటూ నడిచి వెళ్ళిపోతుంది. ఒక లేగ దూడ అది పుట్టగానే తల్లి గర్భం నుంచి భూమి మీద పడగానే 5 నిమిషాల్లోపే లేచి గెంతులేస్తుంది. ఏ జీవరాశి అయినా పుట్టగానే నడుస్తుంది, కానీ ఒక్క మనిషి మాత్రం పుట్టగానే లేచి నడవడు. ఇదేంటి, మనిషి అన్నిటికంటే శ్రేష్ఠుడు అన్నాడు దేవుడు. శ్రేష్ఠుడైన మనిషిని ఇదేంటి సంవత్సరం పాటు వరకు అలా మంచానికి పరిమితం చేశాడు, లేదా తల్లి గుండెల మీద పరిమితం చేశాడు? ఎందుకో తెలుసా? ఆ తల్లికి ఆ బిడ్డకు బంధం ఏర్పడాలి. తల్లి గుండె చప్పుడు ఎప్పుడు తను వింటూ ధైర్యంగా ఉండాలి. ఆ క్షణంలో ఎప్పుడు తల్లి ముఖం చూస్తూ ఉంటాడు. వాడు ఆకలైనప్పుడు తల్లి తన ఆకలి తీరుస్తున్నప్పుడు, ఆ రుచికరమైన పాలు తాగుతున్నప్పుడు వాడికి ఆనందాన్ని ఇస్తున్న తల్లి ముఖాన్ని చూస్తాడు. ఆ తల్లిని ప్రేమిస్తాడు. సర్వస్వం తల్లే. అప్పుడప్పుడు వచ్చి ముద్దు చేస్తున్న తండ్రిని చూస్తాడు. సర్వస్వం తండ్రే. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళరాళ్ళు. అంత బంధం నీకు ఏర్పడాలంటే వాడు పుట్టగానే నడిచే గుణం ఇచ్చాడు అనుకోండి, సంవత్సరం తర్వాత నడవడం వచ్చాకే ఆడు ఇంట్లో ఉండట్ల, పక్కింట్లో ఉంటున్నాడు. సంవత్సరం తర్వాత నడవడం వస్తేనే వాడు నీకు దొరకట్లా పరిగెత్తుతున్నాడు. అలా కాకుండా పుట్టగానే నడవటం ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఆడు తాడేపల్లి కూడా దాటి వెళ్తాడు, ఉండడు. ఇంకెప్పుడు నీకు వాడికి బంధం ఏర్పడుతుంది? వాడు నీ మాట వినేలా చేయాలంటే వాడు అటు ఇటు కదలకుండా నిన్ను ప్రేమించేలా చేయాలనుకున్నాడు. ఆయన ప్రణాళిక అది, ఆయన ప్లాన్లు ఉంటాయి. శాస్త్రవేత్తలాంటి బుర్ర తక్కువడు కాదు. 100 ప్రయత్నాలు ఫెయిల్ అయిన తర్వాత 101ది సక్సెస్ అవుతుంది అంటారు. ఆయన అలాంటి బుర్ర తక్కువడు కాదు, ఆయనకు సమస్తం తెలుసు. అందుకే మనుషులను ఎలా నిర్ణయించాడంటే, సంవత్సరం వరకు మీరు నడవకూడదు. తల్లి ఎందుకు ఇంత బంధం పెట్టాడో తెలుసా? ఎందుకు ఎంత అటాచ్మెంట్ ఎందుకు పెట్టాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం, 4 నుంచి కూడా చదవండి, పర్వాలేదు. ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. తల్లిదండ్రులు చెబుతున్నాడు, మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణాత్మతో, మీ పూర్ణ వివేకంతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. తల్లిదండ్రులారా, నేడు నేను మీకు ఆజ్ఞాపించు. ఈ మాటలు ఉన్నాయే మీ హృదయాలలో ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు పుడుతున్నారు అంటే ఏమండి, కొన్ని కాటన్ గుడ్డలు రెడీ పెట్టుకుంటారు, చెప్తారు డాక్టర్లు. మంచి శుభ్రమైనటువంటి పొత్తి గుడ్డలు సిద్ధపరచుకోండి అమ్మా, రెడీ చేస్తారు.
తర్వాత కావలసిన మందులు సిద్ధపరచుకుంటారు, కావలసినటువంటి డబ్బు సిద్ధపరచుకుంటారు, బిడ్డ భూమి మీదకి రావడానికి జరిగే ప్రసవానికి సిద్ధపడుతున్నారు. కానీ దేవుడు నీ బిడ్డ పుట్టగానే వాడిని నువ్వు ఎలా మలచాలో దానికి నువ్వే ముందు సిద్ధపడి ఉండు అన్నాడు. ఎలా సిద్ధపడాలి ప్రభువా? వాడి అకౌంట్లో బ్యాంకులో డబ్బులు వేసా? నో. నీ హృదయంలో వాక్యాన్ని నింపుకో. నువ్వు ముందు బాగా నేర్చుకో. టీచర్ ఏం చేస్తాడు తెలుసా? నేను కూడా టీచర్, నేనండి బిఎడ్ టీచర్. పిల్లలకు పాఠం చెప్పాలంటే ముందు మాస్టర్ పాఠం బాగా నేర్చుకుంటాడు. కాదులే టెక్స్ట్ బుక్ చూసి చెప్పడమే కదా అంటే అక్కడ అంత కంగారు పిల్లలకు కూడా అర్థమైపోద్ది. పంతులు గారు మీరు ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, వాళ్ళకి మనల్ని కామెంట్ చేస్తారు. మాస్టర్ని మించిన స్టూడెంట్స్ ఉంటారు తెలుసా మేధాస్తులు. అందుకే టీచర్ చాలా జాగ్రత్తగా, ఒక తప్పు కూడా దొరలకూడదంటే ఆ పిల్లలకు చెప్పడానికి ముందు తన మైండ్లో పెట్టుకుంటాడు. నీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే ముందు నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, మాటలు ఉండాలి. అలా మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటేనే, నోట్లో ఉండడం కదా. చాలామందికి నోట్లో ఉంటాయి. నోటిలో ఉండడం వేరు, హృదయంలో ఉండడం వేరండి. నోట్లో ఉంటే ఇక్కడి నుంచి బయటకు వస్తుంటాయి, హృదయంలో ఉంటే అవి ప్రవర్తన ద్వారా బయటకు వస్తాయి, బిహేవియర్ ద్వారా బయటకు వస్తాయి. మనలో వాక్యం ఉంటే మన బిహేవియర్ ద్వారా పిల్లలకు కనబడుతుంది, మన మాట ద్వారా పిల్లలకు వినబడుతుంది. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే మీరు చేయవలసిన మరో పని, మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. తర్వాత నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయి. వాడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది తల్లి. ఎంత గొప్ప తల్లి అంటే, ఒకప్పుడు తల్లులు పిల్లలు ఏడిస్తే 4 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు ఎత్తుకొని తిరిగేవాళ్ళండి. ఇప్పుడు గట్టిగా సంవత్సరం ఎత్తుకోలేకపోతుంది తల్లి. వాడు సంవత్సరం దాటిందంటే వాడు కొంచెం ఏడ్చాడంటే వాడు ముఖాన్ని సెలగొట్టేయటం, ఏమేదో చేసుకోవడం, నీ సావు నువ్వు చావు అంటే బిడ్డను ఊరక పెట్టలేవా? బిడ్డను ఆడించలేవా? ఆ బిడ్డను ఎత్తుకోలేవా? లేదు, కుక్కనైనా ఎత్తుకొని రోడ్డు అంతా తిరుగుతా, పిల్లాడిని మాత్రం అడబడేస్తా. నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి, నేర్పాలి. అభ్యసింపచేయ అంటే నేర్పు. ఎట్లా నేర్పాలి? వాడిని ఎలా నేర్పాలి? వాడికి ఒక తరగతి పాఠశాల పెట్టి అందులో బ్లాక్ బోర్డు పెట్టి నువ్వు రాసుకొని చెప్తా అంటే అట్లా కాదు, అట్లా ఎక్కేది కాదు. టీచింగ్ టెక్నిక్ ఎలా ఉండాలో చెప్పాడు. ఒక విద్యను నేర్పే విధానం ఏంటో తెలుసా? వాడి బ్రతుకులో అంతర్లీనంగా, వాడి దినచర్యలో అది భాగం కావాలి, వాడి యాక్టివిటీస్లో భాగం కావాలి. పెస్టాలజీ చెప్పని విద్యా విధానం అండి ఇది. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇంట కూర్చున్నప్పుడు, ప్రశాంతంగా పిల్లలందరూ కూర్చున్నప్పుడు మీరు ఆనందంగా ప్రేమగా మాట్లాడే మాటలు వాళ్ళ గుండెల్లో ఉండిపోతాయి. నేను ఇప్పుడు పాఠం చెప్తాను కూర్చోండి, కర్ర కూడా పట్టుకొని బోర్డు పట్టుకొని కూర్చున్నావు అనుకో, అడేమి నేర్చుకోడు. నువ్వు ఇంట కూర్చుండున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వాడి హృదయంలో ఉంటాయి. నీ ఇంట కూర్చుండున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుస్తున్నప్పుడు పిచ్చాపాటి టైం పాస్ మాట్లాడుతుంటారుగా. ఇప్పుడు మనుషులతో మాట్లాడేవాడు ఎవరు ఉండలేండి. రోడ్డు మీద కారు వస్తుందో బస్సు వస్తుందో తెలియదు, కింద గుంటుంటే రాయి ఒకటి ఉంటే మూతిపొళ్ళు రాలుతాయి. సెల్ ఫోన్ లేనప్పుడు చక్కగా ఒక మనిషికి మరో మనిషి తోడుగా వెళుతూ ఎన్ని ముచ్చట్లో ఎంత ఆనందంగా ఉంటుందో మనుషులతో మాట్లాడుతూ వెళితే. అయితే ఆ మాటలలో వాక్యం ఉండాలి. నీవు త్రోవలో నడుచున్నప్పుడు, నీవు పండుకొనే ముందు, తిరిగి లేచినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, నీ హృదయంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటితో మాట్లాడు, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, ఇవన్నీ నేర్పు. 2వ వచనం, నీవును నీ కుమారుడును, నీ కుమారుడును నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు వాటిని నువ్వు పాటించు, వాటిని నువ్వు నెరవేర్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లలను జాగ్రత్తగా పెంచడం, హ్యాండిల్ విత్ కేర్,
బెత్తం పట్టుకోండి. మీరు చెప్పిన మాట వాడు వింటున్నాడా లేదో చూడండి. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారట? కట్టులేక. దేవోక్తి లేకపోతే కట్టులేక. ఇప్పుడు నాన్న ఇందాక వేసినటువంటి వీడియో, వాడు ఎంత ఉన్నాడండి, వాడికి మీసాలు లేవండి, 12 ఏళ్ళే ఉంటాయండి. వాడి దగ్గర కత్తి చూడండి ఎంత ఉందో. నాన్న ఎంత వయసు ఉంటుంది చెప్పండి అడిగి? 13 ఏళ్ళు 14 ఏళ్ళు. ఊరే బాబు, చేతులు కత్తి చూడండి. మీ పిల్లలు అలాగే అవుతారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మంచి చెప్పేవాడు లేడు, మీరే చెప్పాలి. టీచర్లు చెప్పడం లేదు, వాళ్ళే రేపులు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. పక్కింటోళ్ళు చెప్పరు, వాళ్ళు చెడగొడతారు. పెద్దలు చెప్పరు, వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని భద్రం చేసే బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారే, వాళ్ళంటే నాకు చాలా కోపం అండి. ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం వేస్ట్ అండి. పిల్లల్ని పెంచలేని పనికి మాలిన సోమరులు అండి వాళ్ళు. మీ పిల్లల్ని అలా చేస్తారా? అలాగే చేస్తారా? మీరు ఏది విత్తుతారో ఆ పంటే కోస్తారు. మీరు ఏది చేస్తారో దానికి తిరిగి రిప్లై అదే వస్తుంది. దాన్ని రివర్స్ ఏమంటారు, దాని రిజల్ట్, నువ్వేది చేస్తావు అదే రిజల్ట్ వస్తుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో చూడండి. అప్పుడప్పుడు వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. సెల్ ఫోన్లు, పెద్ద సెల్ ఫోన్లు ఇవ్వకండి, అవసరమే లేదు వాళ్ళకి. ప్రేమని దేవుని పిల్లలారా, హ్యాండిల్ విత్ కేర్ అంటే వాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవడం కాదండి, పాతాళానికి పోకుండా చూసుకోవడం. హ్యాండిల్ విత్ కేర్ అంటే వాళ్ళని ఏదో అపురూపంగా ఏదో ముద్దులతో పెంచమని కాదండి. వాడు నిన్ను శత్రువు అనుకున్న పర్లేదు, చెడ్డవాడు అనుకున్న పర్వాలేదు. అప్పుడప్పుడు మా పిల్లలిద్దరు అంటారండి, డాడీ నువ్వు చిన్నప్పుడు బాగుండవు కానీ ఇప్పుడు మాటికి తిడుతున్నావని. అప్పుడు నేను అనుకుంటాను, అయితే వీళ్ళ హృదయంలో నేను చెడ్డవాడిని అవ్వడం ప్రారంభించా. వాళ్ళ హృదయంలో నేనేమవడం ప్రారంభించాను? డాడీ తిడుతున్నాడు అనేదే పడుతుంది. నేను ఆలోచించా, నేను చెడ్డవాడినైనా పర్వాలేదు, కానీ నేను గద్దించే గద్దింపు ఆ తర్వాత వాళ్ళకి జ్ఞానము కలుగజేస్తుంది. మీ పిల్లల్ని ఎలా పెంచుతారు? పిల్లలు చూడడానికి ముద్దుగా ఉంటారు. మీలోనూ ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఈ ప్రేమతో ఆ రూపాన్ని చూసుకొని మురిసిపోవటం మంచిదే. దానికి మించి మీ పిల్లల్ని గద్దింపు, బెత్తముతో నువ్వు దెబ్బ కొట్టడం. అందుకే ఏమన్నాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దు కానీ ప్రభు యొక్క శిక్షలో, ఆయన బోధలో, శిక్షలో అన్నాడు, శిక్షణలో అన్నాడా? శిక్షించండి వాళ్ళని, అది ప్రభువు చెప్పిందే. శిక్షించండి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. హ్యాండిల్ విత్ కేర్. అపురూప బహుమానం హ్యాండిల్ విత్ కేర్. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలుగా మేము మీరిచ్చిన బహుమానాలను పొంది తల్లిదండ్రులుగా ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నామో మీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. విలువైన వస్తువులను భద్రం చేసుకోవడం మాకు తెలుసు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది మీరిచ్చే బహుమానమే. అది అపురూపమైనది, అరుదుగా దొరికేది వస్తువు లాంటిది కూడా కాదు, అంతకు మించిన విలువ కలిగినది. పాతాళానికి పోకుండా వారి ఆత్మను కాపాడడమే బెత్తము ఉపయోగించి నీ జీవవాక్యమును వారి హృదయాలలో నింపి. తండ్రి, అనేక మంది తల్లిదండ్రులు తమ బాధ్యతలను మరిచి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ పిల్లలకేదో డబ్బు సంపాదించి, మంచి చదువులు చెప్పించి, మంచి పెళ్ళిళ్ళు చేయించి, మంచి ఇళ్ళు కట్టించి మా బాధ్యత అయిపోయిందనుకుంటున్న మూర్ఖులందరూ ఉన్నారు. వారిని దైవాలుగా మార్చి పరలోకానికి వారసులను చేసే బాధ్యతను మరిచిపోయిన వారిని మరొకసారి మీ వాక్యంతో హెచ్చరిస్తున్నాను. ఇదిగో నాయన, కుమారుడు సతీష్, మీ కుమార్తె అనుష, వారికి ఇచ్చిన గర్భఫలం సహర్ష, అలాగే మాకు బిడ్డరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారిని జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి.
తండ్రి, ఈ కార్యక్రమాన్ని దీవించినందుకే స్తుతిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకారంగా నిలిచిన కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిడదవోలు, అలాగే నాయన తాడేపల్లిగూడెం ఇరువురు కాలేజీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వేదికపై ఉన్న ఆయా ప్రాంతాల నుంచి సేవ జరిగిస్తున్న సేవకులందరినీ, ప్రిన్సిపల్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అడిషనల్స్ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీ చిత్తమైతే నేను జీవించి ఉంటే మరలా మీ వాక్యంతో ఈ ప్రాంతాన్ని దర్శించే అవకాశం ఇమ్మని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. తల్లిదండ్రులు మనకు కలిగిన పిల్లల్ని ఎలా పెంచాలి, అపరూప బహుమానులుగా ఉన్న మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలి అని తెలియజేసిన మరి ముఖ్య వాక్యోపదేశకులు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ అన్నయ్య గారికి మరి ఇక్కడికి వచ్చిన మీ తరపున, అలాగే ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నిడదవోలు వారి తరపున ప్రత్యేకమైన వందనం తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఇప్పటి వరకు సమయము మించినా కూడా మరి మీ అందరూ విన్నందుకు మరొకసారి మీకు వందనం తెలియజేసుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఉన్నాయి. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇంతటితో సభ ముగించబడింది. అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. దయచేసి భోజనాలు మరి ఇంటి మరి ముందు ఏర్పాటు చేయబడినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఎవరు దయచేసి ఇబ్బంది పడకుండా అందరూ ముందుకు వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళవలసింది కోరుచున్నాను. వెనకాల చివరున్నారు చాలామంది, వాళ్ళందరూ దయచేసి ముందుకు రండి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళవద్దండి.